ఓకే. ప్రిన్స్ ఎవరు ఉంటాడమ్మా టాప్ 3లో? ప్రిన్స్ యావర్ టాప్ 4 లో ఉంటాడు. టాప్ 4లో ఉంటాడు. టాప్ 4 లో అర్జున్ అయితే టాప్ 3 లో ఉంటాడు. టాప్ 3లో ఉంటాడు. అర్జున్ గారి గేమ్ బాగుంటుందా? అర్జున్ గారి గేమ్ కూడా బాగుంటది. ప్రియాంక ఏమైనా ఉంటుంది అంటారా? ప్రియాంక వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. టాప్ 5 లో ఉంటుంది. టాప్ 5 లో ఉంటుంది అనుకుంటున్నాను. అమర్దీప్ కూడా గెలుస్తాడని బయట టాక్ నడుస్తుంది. సో మీ అభిప్రాయం చెప్పండి. అసలు అమర్దీప్ గెలవడండి. అవునా? అయ్యో, అక్కడ పల్లవి ప్రశాంత్ అక్కడ టాప్ 1 లో ఉన్నాడు. ఇక్కడ అమర్ గాడు ఏంది కన్నింగ్ మైండ్ గేమ్ ఫస్ట్ నుంచి. ఆయన అమర్ వెళ్ళిపోవాలని నేనైతే కోరుకుంటున్నా ఫస్ట్ నుంచి. ఓకే. అమర్దీప్ ని నాగార్జున గారు మా టీవీ సపోర్ట్ చేస్తుందని బయట టాకు. సో దాన్ని బట్టి ఏమైనా ఆయన్ని విన్నర్ చేసే ఆప్షన్ ఉందంటారా? లేదండి. లేదా? ఓకే. అస్సలు లేదండి. ఓకే. పల్లవి ప్రశాంత్ గారు ఓట్లు వేస్తుంటే పడట్లేదు అంటున్నారు. వాళ్ళ ఏం లేదండి, పడుతూనే ఓట్స్. బయట టాక్ ఏంటంటే అమర్దీప్కి పడుతున్నాయి కానీ ఈయన పడతలే అంటున్నారు. సో మీరు వేసినప్పుడు ఓట్లు పడ్డాయా? ఓట్లు పడ్డాయండి. ఓకే. ఈ వీక్ ఒకవేళ అంటే ఈ వీక్ విన్నర్ ఉంది, ఎలిమినేషన్ కూడా ఉంటుందని అంటున్నారు. ఒకవేళ ఎలిమినేషన్ ఉంటే ఎవరు బయటకు వెళ్ళిపోతారు? ఎలిమినేషన్ ఉంటే ప్రియాంక వెళ్ళిపోవచ్చు. ఓకే. ప్రియాంక లేకపోతే అర్జున్ ఉంటాడు. యావరన్న అర్జున్ అని ప్రియాంక వాళ్ళు ముగ్గురులో వెళ్ళిపోవచ్చు. పాత సీజన్లో అన్ని మేల్ కి ఇచ్చారు కదా విన్నర్. సో ఈసారి ఫీమేల్ కి ఇస్తారేమో అని చెప్పేసి థింక్ చేస్తున్నారు బయట. ఒకవేళ ప్రియాంక చెప్పండి. ఫీమేల్ కి ఆల్రెడీ 6 బిగ్ బాస్ లో ఇచ్చారు. 6 ఇచ్చారండి. అది 7 అని ఇచ్చే ఆప్షన్ ఉందంటారా ప్రియాంకకి ఏమన్నా? లేదండి. లేదా? రన్నర్ కూడా ఆప్షన్ లేదా? రన్నర్ కూడా ఆప్షన్ లేదు. రన్నర్ వచ్చి శివాజీ అన్నే. ఓకే. నాగార్జున గారు యాంకరింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? నాగార్జున యాంకర్ గారు బాగుంటుంది. చాలా బాగా చేస్తున్నారా? ఓకే. థ్యాంక్ యూ మేడం.